కాంగ్రెస్ వరుస బహిరంగ సభలతో దూకుడు పెంచుతోంది. కాసేపట్లో మనుగూరులో సీఎం బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇదే సభలో సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించనున్నారు ముఖ్యమంత్రి. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ మహిళా సభ జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండడంతో వరుసగా భారీ సభలకు ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమాన్ని ముందేసుకుంది. ఇప్పటికే పలు గ్యారంటీలను కూడా అమలు చేసింది. రేవంత్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల భరోసా, ఈ 2 గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే అమలు చేసింది. అదేవిధంగా రీసెంట్గా కూడా సచివాలయంలో లబ్ధిదారులకు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్లకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలను కూడా సచివాలయం కేంద్రంగా ప్రారంభించింది. ఇక ఇవాళ భద్రాచలం మనుగూరులో కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించబోతున్నారు. అంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వెళ్తున్నారు. ప్రజలకు వెళ్లే సమయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు లబ్ధిదారులకు అందేలాగా దానికి సంబంధించిన గ్యారంటీ అమలు పైన కావచ్చు, అదేవిధంగా తులం బంగారం ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మహబూబ్ నగర్లో కావచ్చు, కోస్కి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, 2 రోజుల క్రితం మేడ్చల్ల, ఇవాళ మనుగూరులో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభల ద్వారా జనాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల లోపు ఇప్పటికే 2.5 నెలలు 3 నెలలు దగ్గరకు వస్తుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేశాం, గత ప్రభుత్వంలో హామీలు ఏ విధంగా విస్మరించారు గత పాలకులు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనే దానిపైన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు అమలు చేసిన గ్యారంటీలను వాటిని చూసే ఓటేయండి అని కూడా రీసెంట్గా చెవెళ్ళ భారీ బహిరంగ సభలు కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ప్రతిపక్షాలు గతంలో అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు, కేవలం కుటుంబ పాలనకి ఆ పార్టీ ఆ ప్రభుత్వం పరిమితమైంది. ఇది ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది, నిరుపేదలను సంపన్నులు చేయడమే మా లక్ష్యం అని కూడా ఆయన వివరిస్తూ వస్తున్నారు. సో రేపు కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించింది కూడా మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు భావిస్తుంది. అందులో భాగంగానే రేపు భారీ బహిరంగ సభను పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు. దానికి దాదాపు 1,00,000 నుండి 2 లక్షల మంది మహిళలను వచ్చే అవకాశం ఉంది. మహిళా బహిరంగ సభను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. సో రేపు వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా తులం బంగారం, దాంతోపాటు అదేవిధంగా మహిళలకు గృహలక్ష్మి కింద 2,500 రూపాయలు ఆర్థిక సాయం, ఇలాంటి స్కీమ్స్ కూడా రేపు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పైన ఒకవైపు కసరత్తు చేసింది, మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. శ్రవంతి.